తనకిష్టమైన వారిగా మమ్మల్ని ప్రేమించి, తనకిష్టమైన కుమార్తెలు కుమారులుగా మనల్ని ప్రేమించి ఆయన రెక్కల సాటును భద్రపరిచాడు. ప్రేమైన మరి సహోదరులారా, మరి 2024లో కాపాడాడు. 2025లో మనము 1 గంటలో 2 గంటల్లో అడుగు పెట్టుస్తున్నాము. ఆయన కృప రాబోయే సంవత్సరంలో కూడా మన పట్ల ఉండాలని, మన కుటుంబ పట్ల ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. మేమిట్టి రీతిగా ఉన్నామంటే ప్రభువా కేవలం నీ దయే కనికరమే ప్రభువా. మా ఆలోచన మమ్మల్ని నిలబెట్టలేదు కానీ, మా జ్ఞానం మమ్మల్ని పోషించలేదు కానీ ప్రభువా, నీ ప్రేమ మమ్మల్ని పోషించి మమ్మల్ని తండ్రి ఇదిగో తండ్రి నూతన సంవత్సరములో అడిగిపెట్టినందుకే మమ్మల్ని తండ్రి మీరు కాపాడుతున్నారు ప్రభువా. అలాగే తండ్రి ప్రతి కుటుంబాన్ని కాపాడు భద్రపరుచు. ఇదిగో తండ్రి సాత్వికము చెప్పిన బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో. పేరు పేరు చెప్పాని ప్రభువా, నీ బిడ్డలకు దర్శించు, మాట్లాడు. నీ బిడ్డల ఆశయాలు అక్కరులు తీర్చండి ప్రభువా. నీ బిడ్డల ముట్టండి, స్వస్థపరచండి. నీ బిడ్డలకు కావలసిన తండ్రి సాకారము చెయ్యండి ప్రభువా. మీరు చేస్తున్నారు ప్రభువా, మాము గ్రహించడం లేదేమో ప్రభువా, మమ్మల్ని క్షమించు. మీరు కృప చూపిస్తున్నారు ప్రభువా, మేము ఆలోచించడం లేదేమో ప్రభువా. నువ్వు దయ చూపిస్తున్నావు ప్రభువా, మేము ఉద్దోషము పెట్టడం లేదేమో ప్రభువా. మమ్మల్ని క్షమించయ్యా, మా అపరాధముల మన్నించి ప్రభువా. దేవా రాబోయే సంవత్సరంలో మేము అడుగుపెట్టిస్తుండగా తండ్రి నీ కావుదల దయచేయి. ప్రతి బిడ్డని కాపాడు, ప్రతి కుటుంబాన్ని కాపాడు, ప్రతి కుటుంబాన్ని ఉద్ధరియండి, ఆదుకోండి ప్రభువా. నా దేవా నీ వందనాలు. గొప్ప దేవా తండ్రి, శోధన ప్రతి కుటుంబకి వస్తుంది, కష్టము ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ప్రభువా శోధన జయించే శక్తిని మాకు దయచేయండి, నీ బిడ్డలకు దయచేయండి ప్రభువా. తండ్రి వెండ వెనకాల మబ్బు వెనకాల ఎండ వచ్చినట్టే తండ్రి కష్ట సుఖాలు ఈ భూమి మీద బతుకున్నంత కాలము మాకు సంభవిస్తున్నాయి ప్రభువా. ఈ శోధన జయించే బలము, శక్తి, ధైర్యము మాకు దయచేయండి నీ బిడ్డలకి ప్రభువా. ఇదిగో నీ బిడ్డలు యవన బిడ్డలు పాటలు పాడారు ప్రభువా, నీ బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అవును తండ్రి, నా దేవ నీ దాసులు జ్ఞాపకం చేసుకో. నా దేవ నీ కొందనాలు, నీ దాసుల పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో తండ్రి మహోన్నతుడా, సర్వశక్తిమంతుడువు, సర్వభూమి మీద మనుషులందరినీ సూచిస్తున్నావు ప్రభువా. నా దేవా ఒక్కరైనా నీతిమంతులు లేరన్నావు, అందరూ చెడిపోయిన వారు పనికిమాల వారన్నావు ప్రభువా. మమ్మల్ని కాపాడి నా దేవా నీ రక్తముతో మమ్మల్ని కొని నీ బిడ్డలుగా అంగీకరించావు, నీ దాసులుగా అంగీకరించావు, నీ కుమారులుగా అంగీకరించావు ప్రభువా. నీ కొందనాలు. నీ దాసులకు చక్కని వర్తమానము, లోతైన మర్మములు దాయిచేయండి ప్రభువా. నీ దాసులు చెప్పుచుండగా తండ్రి విని సొబులు గ్రహించగల మనసుని మా అందరికీ దయచేస్తారని యేసు ప్రభువారు ఉన్నతమైన నామములు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిద్ర వస్తుందమ్మా? పర్లేదు కదా? ప్రేమిన వారలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. గడిచిన కాలమంతయు దేవాతి దేవుడు తన ఉచితమైనటువంటి కృపచేత మనల్ని కాపాడి కష్టముల్లోనూ, బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శ్రమల్లోనూ మనం నిలవబడలేనటువంటి అనేకమైనటువంటి విషయాలలో దేవుడు మన పాదములు జారిపోకుండా ఈ 2024వ సంవత్సరం అంతయు కూడా తన కృపచేత కాపాడి మరొక గంటంపావులో ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి కార్యాలతో, నూతనమైనటువంటి మేలులతో, ఆశీర్వాదాలతో మనమందరం కూడా దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలని, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప అట్టి విధంగా మనకు తోడుగా ఉండాలని ప్రతిదినము కూడా మనము దేవుని ప్రార్థన చేద్దాం. అలాగనే గడిచినటువంటి సంవత్సరం అంతా కూడా
దేవుడు కాపాడినటువంటి విధానమునకు దేవునికి కృతజ్ఞతలు చెబుతూ నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశం చేద్దాం. దానికి ముందుగా దేవుని యొక్క మాటలను ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళదాం. నిద్రపోతున్న వాళ్ళు, మెలకువగా ఉన్నవాళ్ళు దయచేసి మీ చేతులను పైకెత్తండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నిద్రపోతున్నవారు, నిద్రపోనివారని కూడా చెప్పాను, కాబట్టి కంగారు పడకండి అందరూ. ఓకేనా? పోయిందా నిద్ర? మళ్ళీ చెప్దామా? మళ్ళీని మరొకసారి మరలా చెప్దాం. తప్పు పదమేం కాదు, ఎందుకంటే పరలోకంలో 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనంలో దేవదూతలు 24 పెద్దలు అందరూ కలిసి చెబుతున్నవేంటి? హల్లెలూయా. దానిని ప్రభువుని స్తుతించడని తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడింది. బట్ ఏ బైబిల్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేయలేదు, ఎగ్జాక్ట్గా హల్లెలూయా అని రాశారు. మన తెలుగులకి కొంచెం తెగులు ఎక్కువ, అందుకని హల్లెలూయా అనే దాన్ని ఏం చేశారండి, చాలా విచిత్రంగా మార్చి పాడేశారు దాన్ని. సో అది చెప్పకూడదు. ప్రభువుని స్తుతించుడి అన్నాడు కదా, అందరూ కూడా స్తుతించుడి అంటే ఎవరు స్తుతిస్తారు? అసలు హల్లెలూయా అన్న దానిలోనే ప్రభువునికి స్తుతి ఉంది, అంతే. ఇంకా అది చెప్తే అన్నీ చెప్పినట్లే. అన్నిటికంటే హయ్యెస్ట్ ప్రైజ్ ఏదైనా ఉందంటే, ప్రైజ్ అంటే ప్రైజులు కాదు, ఇవి కాదు, స్తుతి ఏదైనా ఉందంటే అది హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా మరలా. హల్లెలూయా. ప్రేమిన వాళ్ళరా, దేవాతి దేవుడు మరి గడిచిన కాలం అంతయు నన్ను నా కుటుంబాన్ని మరి ఈ విధంగా మీ మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి సజీవునిగా నిలవబెట్టి గడిచిన కాలం అంతా కూడా కాపాడి అనేక మందికి మేలుకరంగా ఉండులాగున దేవుడు నిలవబెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే మరి చిన్నపిల్లలు ఇంతవరకు కూడా మంచి మాటలను, పద్యాలను చెప్పారు. మరి దాని అంతటికీ కారణము వాళ్ళ టీచర్ రోజ్మేరీ. మరి తనకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు, మనం కనీసం చప్పట్లు కొట్టి అభినందనలు తెలియచేద్దాం. వెరీ గుడ్. సో మర్చిపోయాను నేను, లేకపోతే తనకు కూడా ఏదైనా గిఫ్ట్ తీసుకొద్దును. ఓకేనా? చూద్దాం నెక్స్ట్ సండే లోపు. ప్రేమిన వాళ్ళరా, వాక్యంలోనికి వెళదామండి. ఒక అద్భుతమైనటువంటి సంఘటనను ఈరోజు మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. ఎందుకంటే 2024 ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలీదు, కానీ ఏదోలా మొత్తానికి మాత్రం బతికేసాం. గడిచిపోయింది కాదు, బతికేసాం, అంతే కదా. ఏదోలా మొత్తానికి బ్రతికేసాం కదా. అమ్మా, ఒక సంవత్సరం మరలా మన జీవితంలో మనం ముసలోళ్ళం అయిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. అంతే కదా, అంతేనా? అంటే ఒక సంవత్సరం ఆయుష్ తగ్గిపోయిందని అర్థం. అక్కడ చావుకి దగ్గరైన వాళ్ళందరూ ముసలోళ్ళే. ఇప్పుడు ఇంకొక 2 సంవత్సరాలు నేను చచ్చిపోతాను అనుకోండి, నేను ఇంకా పండు ముసలోడిని అయిపోయాను అనమాట. అది నాకు తెలీదు, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అలాగనమాట. ఓకేనా? ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను చదువుదామండి. ఇది చదివి ఈరోజు మిమ్మల్ని వాక్యంలోనికి తీసుకుని వెళ్తాను. నిజంగా ఒక మంచి మాట అక్కడ రాశాడు. రాయబడినటువంటి దానికి అర్థం ఏంటో మనం ఆలోచన చేస్తే నిజంగా అద్భుతమైనటువంటి మీనింగ్ ఉంటుందండి అక్కడ. ఆయన 8 మొదటి వచనం, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. పరలోకమందు అరగంట సేపు నిశ్శబ్దమట. అసలు పరలోకంలో నిశ్శబ్దం ఉంటుందా? పరలోకంలో ఏముంటుంది? మానక దివారాత్రములు స్తుతించేటువంటి స్తుతి ఉంటుంది అక్కడ. పాటలు పాడేవారు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించేవారు, ఆరాధన జరుగుతుంది. అలాంటి పరలోకంలో పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. ఎంతసేపు? అరగంట అంటే మామూలు టైం కాదు అది అండి, మామూలు సమయం కాదు. అంటే ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు చేయబోయేటువంటి ప్రతి కార్యాన్ని గూర్చి చెప్పుకుంటూ వస్తున్నారు. 7వ ముద్రను విప్పినప్పుడు, క్షమించండి, 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని, వారికి 7 బోరలు ఇయ్యబడెను. అది సంగతి. ఎందుకు నిశ్శబ్దమైంది అంటే 7 వచ్చేసరికి లేట్ అయింది అనుకుంటున్నారేమో మీరు. పొరపాటు పడకండి. పరలోకం నుంచి ఎక్కడికి రావడానికి ఛాన్స్ లేదు. అందరూ ఎక్కడుంటారు? యేసయ్య ఎక్కడుంటే అక్కడ
ఉండి తీరాల్సిందే, ఛాన్సే లేదు. పక్కకు పోతాను, పని చూసుకోవస్తాను అనడానికి లేదు. చూడండి, చాలామంది ప్రార్థనకి ఎన్ని గంటలకు వచ్చి ఉంటారు? 8కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 9కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దగ్గరికి 11 కూడా అవుతుంది. అంతే కదా? ఆలస్యంగా మనకు నచ్చినప్పుడు వస్తాం. కానీ దేవుణ్ణి ఆరాధించేవారు కానీ, స్తుతించేవారు కానీ, దేవదూతలు కానీ వీళ్ళందరూ ఎలా ఉంటారంటే దేవునికి ఎల్లప్పుడూ దగ్గరగా రెడీగా ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే అందుబాటులో ఉండేటువంటి పరిస్థితిలో కూడా ఎంతసేపు నిశ్శబ్దం వచ్చింది అంటే, ఈ బూర ఊదగానే సంభవించబోయేటువంటి సంగతులను గూర్చి తెలియజెప్పడానికి మధ్యలో అరగంట సేపు నిశ్శబ్దం. ఈ ముద్ర విప్పేటప్పుడు బూరను వచ్చేసింది కదా ముద్ర, ఓకే. అంటే మిగిలిన 6 ముద్రల్లో ఈ సంఘటన ఎలా జరగల, గమనించాలి ఈ విషయాన్ని. ఎందుకు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు? అరగంట సేపు పరలోకమే నిశ్శబ్దమైపోయిందంటే, చాలామంది అంటుంటారు చూడండి, సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో అంటాం కదండి. తుఫాన్ వచ్చే ముందు ఎలా ఉంటుంది సముద్రం? చెప్పండి, తుఫాన్ వచ్చే ముందు ఎలా ఉంటుంది సముద్రం? చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ నేను ఈ 8వ అధ్యాయము ఈ 7వ ముద్రను గూర్చి ప్రకటన గ్రంథం వివరణలో నేను మాట్లాడాను. కావలిస్తే మీరు వినండి, క్లియర్గా ఒక సబ్జెక్ట్ ఉంటుంది దీనికి, ఈ ముద్రలను గూర్చి 7 ముద్రలు. కానీ చివరి ముద్రలో ఈ అరగంట దాని గురించి కొంచెం స్పష్టంగా ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఈ 2024 అయిపోతుంది. ఈ నిశ్శబ్దం ఎందుకు వచ్చిందో మనకు అర్థమైంది అనుకోండి, కనీసం 2025లో కొంచెం జాగ్రత్త పడతాం, అది విషయం. అందుకే చెప్పాలనుకుంటున్నాను. అరగంట ఎంతసేపు అక్కడ పరలోకంలో? అరగంట సేపు అంటే భూమి మీద చాలా సమయం అనుకోవాలి మనం. ఆయనే అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయాడంటే, మొత్తం బ్యాండ్ మేళాలన్నీ ఆగిపోయాయి అంటే నిజంగా గట్టిగా ఏదో సంభవించబోతుంది, గట్టిగా ఏదో జరగబోతుంది. అందుకే ఆ అరగంట సేపటి తర్వాత ఇమ్మీడియట్లుగా ఏమొచ్చి చెప్పండి రంగంలోనికి? 7 దూతలు 7 బూరలను పట్టుకొని వచ్చారు. మీ అందరూ తెలుసు కదా, 7 బూరలు, మరలా 7 సందర్భాలు ఉంటాయి, 7 కార్యాలు ఉంటాయి, సంభవించబోయేవి, జరగబోయేటువంటి కార్యాలు ఉంటాయి. చివరి 7వ బూర అనేది ప్రపంచానికి ముగింపు. ఎన్నో బూర? 7వ బూర ప్రపంచానికి ముగింపు. ఆ 7వ బూర ఊదినప్పుడు మృతులు అక్షయులుగా ఏం చేయబడతారు? దానిని కడబూర అంటాం మనం. కడబూరన్నా 7వ బూరన్నా ఒకటే. పరలోకంలో ఆ 7వ బూర తర్వాత మరి బూరలు ఇంకా ఊదబడలేదు, ఉగ్రత పాత్రలోనికి వెళ్ళిపోద్ది ఇంక సందర్భాలన్నీ కూడా. 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు. క్లియర్? ఈ 7ంటిని కూడా లింక్ చేసుకుంటూ రావచ్చు మనం ప్రతిదానికి కూడా. కానీ ఈ అరగంట సేపు ఎందుకు నిశ్శబ్దం జరిగింది? ఏ ముద్ర విప్పినప్పుడు కూడా అంత నిశ్శబ్దం జరగలేదు, కానీ 7వ ముద్రలోనే ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తే ప్రియమైన వారలారా, 7 బూరలు పట్టుకొని వచ్చిన వారు ప్రపంచానికి అనగా ఈ భూలోకానికి కీడును కొమ్మరించబోతున్నారు. ఏం కొమ్మరించబోతున్నారు? కీడును కొమ్మరించబోతున్నారంటే దేవుడు అనుమతించట్లేదు అక్కడ, దేవునికి ఇష్టం లేదు అది. ఎందుకు నిశ్శబ్దంగా అయిపోయింది అక్కడ? భూమిని నాశనం చేయడం కానీ, భూలోక నివాసులను నాశనం చేయడం కానీ దేవునికి అస్సలు. అందుకే ఏరా మాట్లాడవే నిశ్శబ్దంగా ఉన్నావే అంటాం చూడండి అప్పుడప్పుడు. ఏం మాట్లాడండి, అలా ఉండిపోతే మేము ఏమనుకోవాలి అంటాం. పరలోకం అంతా కన్ఫ్యూజ్లో ఉంది. ఎందుకు ఈయనంత మౌనం అయిపోయాడు? ఎందుకు పరలోకం అంతా సైలెన్స్ అయిపోయింది? కారణం ఏంటంటే దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము చేయబోతున్నాడు ఆయన. ఏం చేయబోతున్నాడు ఆయన? చెప్పాలి, ఏం చేయబోతున్నారు ఆయన? అస్సలు ఇష్టం లేనిది ఏం కార్యము అంటే, మీరు కిందకి చదువుకుంటూ వస్తే ప్రియమైన వారలారా, అనేకమైన భయంకరమైనటువంటి ప్రళయాలు జరగబోతున్నాయి 7 బూరలు ఊదేటప్పుడు. కాదంటారా? 7 బూరలు ఏం జరగబోతున్నాయి? భయంకరమైనటువంటి ప్రళయాలు జరగబోతున్నాయి. ఈ సృష్టికి ముగింపు రాబోతుంది. దేవునికి ఉద్దేశం లేదు ఈ సృష్టిని నాశనం చేయాలని దేవుని కోరిక కానే కాదు. ఈ సృష్టిని నాశనం చేసేసి మనుషులందరినీ నాశనం చేసేయాలనేది దేవునికి అసలు ఇష్టమే లేదు. కరువుల చేత, తెగుళ్ళ చేత, యుద్ధాల చేత, గొడవల చేత, వీటన్నిటి చేత మనుషులను నాశనం చేయడం దేవునికి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. కాబట్టి ఆయన మౌనంగా ఉండిపోయాడు. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం ఈ శబ్దం? మన కోసం. ఎవరి కోసం? మన కోసం. సంవత్సరం గడిచిపోయిందని మనం పండగ చేసుకుంటాం, సంవత్సరం గడిచిపోయిందని సంబరాలు చేసుకుంటాం, సంవత్సరం గడిచిపోయిందని మనకు నచ్చినట్లుగా మనము తాగినోడు తాగుతాడు, తినేవాడు తింటాడు, ఏం చెయ్యాలో వాడి ఇష్టం, ఎవడిష్టం వాడిది. కానీ ప్రియమైన వారలారా, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే
ఎన్ని ఏమైనా ఏది ఏమైనా ఒక విషయాన్ని మాత్రం మర్చిపోకండి, ఆ నిశ్శబ్దం నా కొరకే అన్న సంగతి. ఎవరి కొరకు? నా మీద తోసికండి. ఏమనాలి ఇప్పుడు? ఆ నిశ్శబ్దము మన కాదు, చిచ్చి నా కొరకే. ఎవరి కొరకు అది? ఆ నిశ్శబ్దం ఎవరి కోసం? అంటే దేవుడు ఆలోచిస్తున్నాడు, తను చేయబోయే కార్యాన్ని అసలు ఇష్టం లేకుండా ఆపేశాడు. అక్కడ ఆగిపోయింది కార్యం. కొద్దిసేపు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఆలోచిస్తూ ఆయన అంటున్నాడు కదా, ఇది ఎవరి కోసం? మన కోసం ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు ఆయన? అసలు జరిగినటువంటి సంభవాలను మీరు చూసినప్పుడు ప్రియమైన వారులారా, కొంచెం కిందకు చదువుతాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పెట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటిన సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకై బహుదోపద్రవ్యములు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుడు మాటలాడడం మొదలు పెడితే ఆయనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు ఈ కోపాన్ని ఏం చేయాలి? చల్లార్చాలి. ఏం చేయాలి? ధూపం వేసి ఆ ధూపం ఆ కోపాన్ని చల్లార్చేటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే అక్కడ రాయబడింది పరిశుద్ధుల ప్రార్థనలు. ఏమున్నాయి అక్కడ? పరిశుద్ధుల ప్రార్థనలు. దూత వెంటనే లేచారు. లేచి ఈయన నిశ్శబ్దంగా ఉన్నాడంటే మనకి పెద్ద పని తగిలినట్టే, ప్రపంచానికి ఏదో ఒకటి జరిగినట్టే. ముందు ఆయన ఏం చేద్దాం? శాంతింపచేద్దామని దూత లేచి సువర్ణ దీపార్తిని, అంటే బంగారు దీపమును, అంటే ధూపార్తిని అనగానే ఏంటంటే గిన్నెలా ఉంటుంది పట్టుకోవడానికి, దానిలో నిప్పులు ఉంటాయి. ఆ నిప్పుల్లో గుగ్గిలు వేస్తారు. దానితో ఏం చేస్తారండి? ధూపం వేస్తారు. అలా ధూపం వేసేటప్పుడు ఆ ధూపముగా ఏమి వేశారట? అందులో పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. ఏంటి? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు దానిలో కలుపుటకై, అంటే సువర్ణ ధూపద్రవ్యములతో పాటుగా పరిశుద్ధుల ప్రార్థనలు కూడా కలిపి ఆ దూత చేతికి ఇవ్వబడిను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో ఉండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి, ధూపం వేసినా సరే మహానుభావుడు ఏమవ్వలేదు, ఇప్పుడు చల్లారలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ నిప్పులను తీసుకొని వచ్చి ఎక్కడ పడేశారు? బలిపీఠం మీద. ఎక్కడ పడేశారు? భూమి మీద పడేశారా? బలిపీఠం మీద పడేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేశారు. అప్పుడు అంటే ఆ నిప్పులు ఈ నిప్పులు మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు ఏం చేశారు? నెక్స్ట్ భూమి మీదకి వచ్చాయి. ఫస్ట్ ధూపార్తిలో నుంచి ఎక్కడికి వచ్చాయి? బలిపీఠం మీద నుంచి ఎక్కడికి వచ్చాయి? బలిపీఠం మీదకి ఎందుకు వచ్చింది మళ్ళీని? బలిపీఠం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం, పరిశుద్ధుల యొక్క రక్తం, క్రీస్తు కొరకు ప్రాణత్యాగము చేసిన వారి యొక్క రక్తం, వారి బలి యాగాలు, వీటిని ఎవరైతే వృధా చేస్తారో ఇప్పుడు వాళ్ళందరికీ ఏముంటుంది? పనిష్మెంట్. ఏముంటుంది? బలిపీఠం మధ్య నలిగిపోయిన వారు, బలిపీఠం మీద బలి అయిన వారు, బలిపీఠం మీద ప్రాణత్యాగం చేసిన వారు, స్వార్థకై ప్రాణత్యాగం చేసినటువంటి అనేక మంది కాదంటారా? అండ్ ఇవన్నీ కూడా ఈ బాధలు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేసుకుంటున్నాడు చెప్పండి? రేపుకుంటున్నాడు, రెచ్చగొట్టుకుంటున్నాడు. అంటే ఈ కోపాన్ని, ఈ తాపాన్ని, ఇవన్నీ కూడా ఏవేవైతే ఆయనను బాధ పెట్టాయి, ఎవరెవరైతే ఆయన్ని బాధ పెట్టారో, స్వార్థను వెనక రక్తమును వృధా చేశారో వారందరికీ కూడా ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిదండన చేయాలి. ఏం చేయాలి? ప్రతిదండన చేయాలి. ఆ ప్రతిదండన చేయడానికి, ఇప్పుడు ప్రతిదండనలో పాల్గొనడానికి మనుషులు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఎందుకు? సచ్చిన వాళ్ళ సంగతి చచ్చారు, కానీ బతుకున్న వాళ్ళు ఇంకా ఏమవట్లేదు. అంటే బ్రతుకున్న వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉన్నాడు ఆయన. బ్రతుకున్నామంటే దేవుడు మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు, కానీ ఆ అవకాశాన్ని మనిషి ఏం చేసుకోవట్లేదు? వినియోగించుకోవటం లేదు. ఈ పని చేయడానికి ఆయన అరగంట సేపు చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, నేను కోపగించుకుంటే ప్రపంచం ఆగుతుందా, నేను కోపగించుకుంటే ప్రపంచం తల్లడిల్లిపోద్దని ఆయన ఆలోచించి 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 ఫైనల్గా తీసుకునేటువంటి నిర్ణయం నా కోసం కాకపోయినా బలిపీఠం మీద బలైన వారి నిమిత్తమైనప్పుడు ఏం చేయాలి? భూనివాసులకు ప్రతిదండన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు అవి పడవేసినప్పుడు అండి, భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగెను. అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధపడిపోయారు. ఇప్పుడు ఎస్ అయిపోయింది, ముహూర్తం పెట్టేశాడు ఆయన.
మొట్టమొదటి ముహూర్తం అయిపోయింది. ఎక్కడి నుంచి మొదలైంది ఇది? పరిశుద్ధుల యొక్క విజ్ఞాపనములు, పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో మొదలైంది. అక్కడి నుంచి ప్రియమైన వారలారా, ఎందుకంటే చూడండి, అందుకే నీతిమంతుడి యొక్క ప్రార్థన బహు బలము గలదై అంటాడు. ఏమంటండి? నీతిమంతుడి యొక్క ప్రార్థన ఎలా ఉంటుందట? ఎంత బలమైందంటే ఆఖరికి దేవుణ్ణి కూడా కదిలించేటువంటి ప్రార్థన, దేవుణ్ణి కూడా కుదిపేసేటువంటి ప్రార్థన. అది నీతిమంతుడి యొక్క ప్రార్థన. ప్రియమైన వారలారా, మరణించేటప్పుడు స్టెఫను చేసినటువంటి ప్రార్థన మీకు తెలియదా? అపోస్తలులు చేసినటువంటి ప్రార్థన మీకు తెలియదా? పోనీ వాళ్ళ గురించి మీరు ఇక్కడ హతసాక్షులుగా వాళ్ళు రాయబడ్డారే తప్ప వాళ్ళు ఏం చేశారో మీకు తెలియకపోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రార్థన మీకు తెలియదా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు. చూడండి, మన శత్రువును మనము దీవించమని ప్రార్థన చేస్తే ఆ దీవున మనకు వస్తుంది. దానికి ఆపోజిట్లో ఉండేటువంటి శాపము వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు చెప్పండి, శత్రువును శపించమని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారనుకోండి, శాపం మనకు వస్తుంది, దీవెన. ఇప్పుడు చెప్పండి, శత్రువు కోసం ఏమైనా ప్రార్థన చేయాలి? చెప్పాలి. శత్రువు కోసం ఏమని చేయాలి ప్రార్థన? మేము శపించు వారిని సైతము మీరు దీవించండి అన్నాడు. ఎందుకు దీవించమన్నాడు? దీవిస్తే ఆయన దీవించేస్తాడనా? యుద్ధం ఎవరిది? యుద్ధం ఎవరిది? మీరు దీవించండి. మీ మీద ఏ నేరము కూడా ఉండకూడదు, మీ మీద ఏ యొక్క నేరాలు కూడా ఉండకూడదు. ఏదైనా ఉంటే కనుక ఎవరి మీద ఉండాలి? నా మీద. నాకు అప్పగించండి. మీరు మీ పని చేసి దీవించండి, మీ శత్రువులను దీవించండి. ఒకవేళ నిజముగానే హృదయపూర్వకంగా నువ్వు చేసినప్పుడు ఆ ఆశీర్వాదము లేదా ఆ దీవెన తిరిగి నీ కుటుంబానికి వస్తుంది. అప్పుడప్పుడు చూడండి, తిట్టుకునేటప్పుడు అంటే ఏ తప్పు లేకుండా పక్కన తిట్టిన ఈ తిట్లన్నీ నీ మీదే పడతాయి. ఎందుకు? నేను ఏ తప్పు చేయలేదు, అయినా సరే నీ వలన నేను ఏం చేస్తున్నాను? తిట్లు తింటున్నాను. కాబట్టి ఈ తిట్లన్నీ నీ మీదకే పడతాయి, నీ మీద పడతాయి. తిట్టుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, ఇదిగో ఆడిపోను ఈడిపోను అంటే అదేదో మీ ఇంట్లోనే పోతారే అంటారు. ఏమంటారు అంటే? తిట్టుకున్నారు కదా, చాలాసార్లు విన్నారు కదా, వీళ్ళు పోవాలి వాళ్ళు పోవాలి మాట్లాడకుండా ఎవరు పోతారు? అన్నోలే పోతారు. నీకు అర్థమైంది ఇక్కడ పాయింట్? అది అందుకనే దీవించాలి. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళు మనం భూమి మీద ఉన్నంత కాలము మన కోసం దేవుడు అరగంట ఆగాడు, మన కోసం దేవుడు అరగంట నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ ఎంతమంది ప్రియమైన వాళ్ళరా నిశ్శబ్దంగా ఉన్న దేవుని ప్రేమను తెలుసుకోగలుగుతున్నారు? నిశ్శబ్దంగా ఉన్న యేసయ్య ప్రేమను తెలుసుకోగలుగుతున్నారు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడో? మనల్ని శిక్షించడం ఆయనకి ఇష్టం లేదు, మనల్ని బాధ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు, మనల్ని దుఃఖపరచడం ఆయనకి ఇష్టం లేదు. కానీ ఎప్పుడైతే మనిషి దేవుని మాట వినకుండా ఇంకా అపరాధములు చేస్తూ ఉన్నాడో, ఇంకా పాపములు చేస్తూ ఉన్నాడో, ఇంకా నేరాలు చేస్తూ ఉన్నాడో, ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇంకా ఓపిక సహనం ఇంకా లేవు. ఎందుకంటే అయిపోద్ది. క్షమించడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది, క్షమించడానికి కూడా ఓ పరిస్థితిని ఎంతకాలం ఉండడానికి క్షమిస్తూ వస్తున్నాడండి. మనల్ని అన్నాడు జీవితాంతకాలం 77 సంవత్సరాల మారుల మట్టుకు మీరు ఏం చేయండి అన్నాడు? క్షమించండి అన్నాడు. మరి ఆయన ఆయుష్కాలం ఎంత చెప్పగలం మనం? పోనీ ఎంతకాలం అని చెప్పగలమా? ఇన్ని సంవత్సరాలని చెప్పనుకొని ఇన్ని వేల సంవత్సరాలని చెప్పగలమా? ఆయన సహించాడు. ఆయన సహనం గురించి ఓ మాట అంటాడు కదా, ఆయన దీర్ఘశాంతుడై అని రాయించాడు. ఏమని రాయించాడు? దీర్ఘశాంతుడంటే చెప్పండి. శాంతానికంటూ లిమిట్ లేదు. ఇంక ఎంతకాలము? ఇప్పుడు ఇది కూడా ఎప్పుడు జరుగుద్ది అని కూడా మనం రాయించాల మళ్ళీ. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఇది ప్రారంభమవుతుంది, ఇది జరుగుతుంది. ఆ జరిగేటప్పుడు ఖచ్చితంగా మనిషి ఏమవ్వాలి? మారు మనసు పొంది ఉండాలి. ఒకవేళ పొంది ఉండకపోతే ఖచ్చితంగా ఈ 7 బోరలు పట్టుకొని ఓదడానికి సిద్ధమైనప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఆ సిద్ధమైనప్పుడు జరిగినటువంటి సంభవాలని మీరు చూస్తే ఎన్ని బాధలో, ఎన్ని కష్టాలో, ఎన్ని శోధనలో, ఎన్ని ఇబ్బందులో ప్రియమైన వాళ్ళరా అవన్నీ కూడా మీకు కనబడతాయండి. అందుకే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. చేయుటకు నిర్వహించుటకు ఆయన ఆయన రేగునట్లు రేగును,
మీ బంధకములు మరి బిగించబడుకుంటున్నట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి అంతటా నాశనము ఖండితముగా నియమింపబడిను. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారమును వింటిని. భూమికి ఏమి విధించబడిందట చెప్పండి? భూమికి ఏం విధించబడిందట? నాశనము. నాశనము ఖండితంగా ఏం చేయబడింది? ఇప్పుడు విధించబడింది. ఎలా అంటే గిబియోన్లోను అయ్యాలోనులోయలోను ఏం జరిగింది? అమాలేకుల మీద ఇజ్రాయేల్ యుద్ధం చేసేటప్పుడు దేవుడు ఏకపక్షంగా వారిని ఏం చేశాడండి? ఇజ్రాయేల్ని గెలిపించి శత్రు సైన్యాన్ని మట్టుపెట్టాడు. ఎక్కడ కూడా మిగల్లా. అలాంటి విజయం దేవునికి రాబోతుంది. అపజయము పాపము చేసేవారికి రాబోతుంది. ప్రియమైన వారలారా, అలాంటి యుద్ధాలు జరిగినటువంటి ఆ లోయ కానివ్వండి, యుద్ధాలు జరిగినటువంటి ఆ పరిస్థితులు కానివ్వండి, మీరు ఒక్కసారి యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళి మీరు జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ ఎంత భయంకరమైనటువంటి వధ జరిగిందో మీకు కనబడుతుంది. కానీ ఖచ్చితంగా భూమికి ఏమి రాబోతుందట? నాశనము ఖండితంగా నియమింపబడిను. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారమును వింటిని. సెవి యొగ్గి నా మాట ఆలకించుడి. ఆలకించి నా పలుకు నేను పలికినది వినండి. నేను పలికినది వినండి, నేను చెప్పేది వినండి. ఆయన అంటున్నాడు, భూమికి నాశనం ఖచ్చితంగా వస్తుంది. ఆ నాశనంలో మీరు పోకుండా ఉండాలి. మీ అందరికీ తెలుసు, కోరాహు, దాతాను, అబీరాము అని వారు. వీళ్ళు ఇశ్రాయేలులో ఉండేటువంటి మిశ్రిత జనాంగంలో ఉండేటువంటి కొంతమంది. అంటే ఐగుప్తు దేశంలో ఉండి ఇశ్రాయేలుతో పాటుగా ప్రయాణం చేసి వచ్చినప్పుడు వీరు మోషేకును అహరోనుకును దేవునికిని ఎదురుగా అంటే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు భూమి నెరలు విడిచి వారిని ఏం చేసిందండి? ఇంతకీ వాళ్ళని మింగేసింది, కేవలం వారిని మాత్రమే మింగింది. అది విచిత్రం ఇక్కడ. కానీ వారి కుమారులు, కోరాహు కుమారులు మాత్రము చావలేదు అని రాయబడింది. ఏమని రాయబడింది అక్కడ? కోరాహు కుమారులు చావలేదు. ఎందుకు వారు చావలేదు చెప్పండి? అంటే వారి కుటుంబములతోనే ఇంచుమించుగా 200 మందికి పైగా వాళ్ళు ఏమైపోయారండి? చనిపోయారు. కానీ కోరాహు కుమారులు ఎందుకు చావలేదు? కోరాహు కుమారులు ప్రియమైన వారలారా దేవుని పరిచర్యలో ఉన్నవారు, దేవుని పనిలో ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు కోరాహు, దాతాను, అబీరాము అన్నవారు చనిపోయారంటే ప్రజలను దేవునికి వ్యతిరేకంగా నిలబెట్టిన వాళ్ళు, దేవుని యొక్క మాట వినని వారు. జ్ఞాపకానికి తెచ్చుకోండి, నాశనం వచ్చినప్పుడు నీతిమంతుడు మాత్రమే ఏం చేయబడతాడు? తప్పించబడతాడు. మర్చిపోకండి. ఆయన ఉగ్రత పాత్రను కుమ్మరించినప్పుడు, మీరు ఆ పాత్రలు కుమ్మరించినప్పుడు కానీ, ఆ బోరలు ఊదినప్పుడు కానివ్వండి, మీరు చదవండి. నీతిమంతులైన వారికి ఎవ్వరికి కూడా నాశనం కలిగినట్లుగా అక్కడ అంటే ఎవరు తప్పించుకుంటారు? ఇప్పుడు నీతిమంతులు చేసినటువంటి ప్రార్థనలు ఆ నీతిమంతులను ఏం చేస్తాయండి? దేవుని యొక్క ఉగ్రత నుండి కాపాడు అని అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు తన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట శక్తిమంతులై నిలబడినట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఆయన ఉగ్రత వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట నిలవబడాలి అంటే ఇప్పుడు ఏం కావాలి? మనకి ప్రార్థన కావాలి, ప్రార్థించే మనసు కావాలి, ప్రార్థించే బ్రతుకు కావాలి, ప్రార్థించే జీవితం కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే మనసు కలిగి ఉంటారో ప్రియమైన వారలారా, వారు మాత్రమే తప్పించుకునే అవకాశం ఉంటుంది. మర్చిపోకండి. 61 అదే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం చూడండి. 2వ వచనం 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండ దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూలదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మలకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతియోన మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేని కొరకు? దేవునికి మహిమ కావాలి, దేవునికి మహిమ కలగాలి. ఆయన్ని స్తుతించడానికి నాటబడినటువంటి చెట్లం మనం. ఎవరు మనము? చెప్పాలి. ఎవరు మనం? చెట్లు. ఎవరు నాటారు? దేవుడు నాటాడు. తోటమాలి ఆయన నాటిన చెట్లు ఇవి.
విత్తనం దగ్గర నుంచి మొక్క దగ్గర నుంచి చెట్టు దగ్గర నుంచి వృక్షం వరకు కూడా ఆయనే పెంచాడు. ఆయన కొరకు నువ్వు ఫలించకపోతే, ఆయన కొరకు నువ్వు ఫలించకపోతే ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి. ఆయన కోసం ఫలించకపోతే యజమానుడు ఏమంటాడండి? ఈ చెట్టును నరికి, ఎందుకంటే వేసినోడు ఎవరు? ఆయనే. ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం కదండి. కొత్త సంవత్సరంలో అడిగి పెడుతున్నామంటే ఈ ప్రసంగం చెప్పుకుంటాం. ఈ సంవత్సరమైనా ఉండని ప్రభువా అని. 3 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎన్ని సంవత్సరాలుగా? ఉట్టిదే 30 సంవత్సరాలుగా చూస్తున్నాడు, మారు మనసు రాలేదు. అది విషయం ఇక్కడ. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల చెట్టుకి, 30 సంవత్సరాలు దేనికి? మనిషికి. 30 సంవత్సరాలుగా చూస్తున్నా మనిషికి ఏం రావట్లేదు? మారు మనసు రావట్లేదు. అంటే మారు మనసు లేనటువంటి మనిషి కోసం దేవుడు ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు చూడండి. మరి ఆయన నాటిన చెట్టు అయినప్పుడు, ఆయన ఇచ్చినటువంటి విత్తనం అయినప్పుడు, ఆయన బ్రతికిస్తున్నటువంటి ఇది అయినప్పుడు, మరి ఆయన కోసం మనం ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి. ఏం చేయాలి? ఫలించాలి. ఒకానొక భక్తుడు ఉన్నాడు ప్రియమైన వారలారా. అతని పేరు సౌలు. ఎవరతను? సౌలు. మీ అందరికీ తెలుసు కదా. కొత్త నిబంధనలో సౌలు. ఎవరైనా పాత నిబంధన సౌలు గురించి చెప్పట్లా నేను. క్రొత్త నిబంధనలో సౌలు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సౌలు అనేటువంటి వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగినటువంటి వ్యక్తి. ధర్మశాస్త్రం కొరకు చంపేసి చచ్చిపోయేటువంటి మనసు కలిగినటువంటి వాడు. దేవుడు అంటే అంత పిచ్చి. మనలో కూడా చూడండి, భయంకరమైనటువంటి బాగా పూజలు చేసే వాళ్ళు ముందుగా నమ్ముకుంటారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే వీడు విగ్రహాలకి ఎంత బాగా పూజ చేస్తున్నాడంటే, విగ్రహాల కోసమే ఇంతలా కష్టపడుతున్నాడంటే, నిజ దేవుడు వీడికి పరిచయం అయితే ఏమవుతాడు? వీడు నా కోసం చచ్చిపోతాడే వీడు. కాబట్టి ఏం చేయాలి? వీడిని ముందు తొందరగా తెచ్చేసుకోవాలి. అందుకే ఎవడైనా అతి భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాడి కోసం ప్రార్థన చేయండి, వాడే ముందు మారుతాడు. అర్థమైంది మీకు? ఆయనకి ఎవరు కావాలి? ఆరాధించే వాళ్ళు కావాలి, ఆరాధికులు కావాలి, ఆయనకి స్తుతించే వాళ్ళు కావాలి, సేవించే వాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కావాలి. అలాంటి వారు కావాలి దేవునికి. ప్రియమైన వారలారా, ఇక్కడ కూడా ఈ సౌలు అనబడినటువంటి యవ్వన వయసులో ఉన్నాడు. ఏంటి? గమలీయేలు అనబడినటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకుని దగ్గర శిష్యార్కం చేస్తున్నటువంటి వ్యక్తి. ఈ గమలీయేలు అనేటువంటి వ్యక్తి యూదుల మత ప్రవిష్టుడు. ఎవరైతను? యూదుల యొక్క మత ప్రవిష్టుడు. ఒక మాటలో చెప్పాలంటే ప్రధాన యాజకుల యొక్క గుంపు. ప్రధాన యాజకుల దగ్గర శిష్యార్కం చేస్తున్నాడంటే మనోడు అప్కమింగ్ ప్రధాన యాజకుడు అయ్యేవాడు. కానీ అప్పటికి ప్రధాన యాజకత్వాలు అనేవి నిలిపివేయబడుతున్నాయి. అప్పటికి బలులు ఇవన్నీ కూడా ఏం చేయబడ్డాయి? కొన్ని నిలిపివేయబడ్డాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళకి ఆ మందిరం కానివ్వండి, బలులు అర్పించేటువంటి పద్ధతులు కానివ్వండి చాలా వరకు నిలిచిపోయాయి. అందుకే ఆ బలులను గూర్చి పెద్దగా వ్రాయబడలేదు, కానీ జరిగేవి, ఖచ్చితంగా జరిగేవి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా శుద్ధి చేయవలసిన దినములు వచ్చినప్పుడు పావురపు పిల్లలను తీసుకొని వెళ్ళారు మందిరానికి. ఏం తీసుకొని వెళ్ళారు? పావురపు పిల్లలను. ప్రియమైన వారలారా, మీరు జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మందిరములను కూడా గొర్రెలను, ఎడ్లను ఏం చేయబడేవి? అమ్మబడేవి. యేసుక్రీస్తు దానిని చూసి నా తండ్రి ఇల్లును ఎలా మార్చేసుకున్నారు మీరు? వ్యాపారపు ఇల్లుగా మార్చేసుకున్నారు. అంటే అవి జరుగుతూనే ఉండేవి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రధాన యాజకుడు తర్వాత యాజకుడుగా మరలా ప్రధాన యాజకుడుగా మారేటువంటి పరిస్థితి అయింది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఈ సౌలు అనేటువంటి యవ్వనస్తుడు దేవుని కొరకు జనాల్ని చంపాలి, ఈ దేవుడు కాదని, నా దేవుడు కాదని ఎవరెవరైతే మారిపోతున్నారో అలా మారిపోతున్న వాళ్ళందరినీ కూడా వేసేయాలని బయలుదేరాడండి యవ్వనస్తుడు. బయలుదేరినటువంటి ఇతనికి దారిలోనికి వచ్చేసరికి ఆ దమస్కు మార్గం, ఈరోజు సిరియా అనబడినటువంటి ప్రాంతము, దమస్కస్ అనేది సిరియాకి రాజధాని. ఏంటిది? సిరియాకి దమస్కస్ అనేది రాజధాని. అప్పట్లో ఇదంతా కూడా ఒకటే ప్రాంతం. అక్కడి నుంచి యెరూషలేము నుంచి ఎక్కడికి? అంతియోకియా. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల యాంటియోకస్ అనేవాళ్ళు. అంతియోకియా అనేటువంటి ప్రాంతాన్ని ఏమనివారండి? యాంటియోకస్. అది ఇజ్రాయేల్లో నివసించేటువంటి ఆ ప్రాంతానికి అప్పటికి రాజధానిగా ఉండేది. యెరూషలేం అనేటువంటి పట్టణంగా ఉన్న యాంటియోకస్ అనేది మొదటి శతాబ్దంలో అది వాళ్ళకి రాజధానిగా ఉండేది. అక్కడి నుంచి ఎక్కడికి ఈ ప్రాంతాలన్నింటినీ కూడా యాంటియోకస్ అనేటువంటి ప్రాంతం ద్వారానే పరిపాలన జరిగేది. ఈ సిరియా ప్రాంతం ఏదైతే ఉందో ఒకప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో సిరియా ఇజ్రాయిల్ దేశానికి వ్యతిరేకంగానే ఉంది బైబిల్లో కూడా. కానీ మధ్యలో కొంతకాలము సిరియా ఎవరి అండర్లో ఉండేది?
ఇశ్రాయేలు అండర్లో ఉండేది, యూదుల అండర్లో ఉండేది. అలా యూదుల అండర్లో ఉన్నప్పుడే ఈ గమలీయేలు అనేటువంటి వీళ్ళు కానివ్వండి, ఇంకా దమస్కులో ఉన్నటువంటి వారి దగ్గరికి ఈ పత్రికలను తీసుకొని వెళుతున్నారు. ఇక్కడ ఎవరైనా క్రైస్తవులు ఉంటే, క్రీస్తును ప్రకటించేవారుంటే వాళ్ళని చంపేస్తామని పత్రికలు ముందుగానే పంపించి, లెటర్స్ పంపించి, పాంప్లెట్స్ పంచుతూ నాశనం చేయడానికి బయలుదేరాడు ఒక ఆయన, సౌలు అనబడినటువంటి యవనస్తుడు. అమ్మా వినాలి, ఈ సౌలు అనేటువంటి యవనస్తుడు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా జరిగినటువంటి కార్యములు మీ అందరికీ తెలిసినటువంటి కార్యమే. త్రోవలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి ఏమైపోయాడు? మనోడు కింద పడిపోయాడు. ఎంతవరకు ఓకే, మనందరికీ తెలిసిందే, స్టోరీ అంతా ఇదంతా తెలిసిందే. కానీ ఇందులో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఉంది, దాన్ని మీకు చెప్పాలనుకున్న అపోస్తల కార్యములు. అపోస్తల కార్యములు ఎక్కడ రాయబడింది ఈ సందర్భము? అపోస్తల కార్యం ఎక్కడ రాయబడింది చెప్పండి. 9లో ఉంటే ఏమవుతాయి? 22లోకి వచ్చేయండి. 9లో ఉండి ఉట్టుట్టు మాటలే ఉంటాయి, అసలు సాక్ష్యం అక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటి? స్టోరీ కాదు, అసలు రియాలిటీ ఏంటి? స్టోరీలు మనకు అవసరంలా, జీవితం కావాలి, బ్రతుకు కావాలి, అతడిచ్చే సాక్ష్యం కావాలి. 2024 సంవత్సరం అయిపోతుందంటే ఇప్పుడు ఇదే సాక్ష్యం మన జీవితంలో రావాలి. దాని గురించి ఇప్పుడు నేను మీకు చూపించబోతూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళరా, అపోస్తులుడైనటువంటి పౌలు గారు అక్కడ మరి అనేక మంది ఎదుట సాక్ష్యం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 10వ వచనానికి వచ్చేద్దాం. 10వ వచనానికి వచ్చేద్దాం. 22:10 అప్పుడు నేనంటే ఎవరో మీరనుకోండి. ఇప్పుడు ఎవరనుకుందాము? అప్పుడు నేను ప్రభువా ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా గట్టి చెప్పాలి. ప్రభువా నేనేమి చేయవలను? ఎప్పుడు? 2025లో. ఎప్పుడు? 2025లో పౌలు అంటున్నాడు, ప్రభువా నేనేం చేయాలి? ఇప్పుడు 2025లో మనము ప్రభువా మేము ఏం చేయాలి? ఇంకొక 45 నిమిషాల్లో అయిపోతుంది అండి. ఏం మారదు, మళ్ళీ సూర్యుడు మామూలే, క్యాలెండర్ మామూలు. ఏమన్నా తేడాలు వచ్చాయంటే క్యాలెండర్లో పేపర్ ఎలా తిరగబడుతుంది, ఒంటి మీద కొత్త సొక్కా వచ్చేస్తుంది, అంతే తేడా. ఏమైనా తేడా ఉందా? ఏమీ లేదు. ఇప్పుడు తేడా మనం చూపించాలి. 2025 అందరూ కూడా ఇక్కడ కోరుకున్నాం, ప్రార్థన చేసి ఏంటి? 2025 ప్రభువా మాకు ఆశీర్వాదకరంగా ఉండాలని. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే ఉందా బైబిల్లో? నేనన్నా దుష్టత్వమును విడిచిపెట్టడమే ఆశీర్వాదం అన్నాడు, అంతే కదా? దుష్టత్వము నుండి మిమ్మల్ని విడిపించడం ద్వారా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించను అని రాయించాడు. ఏమని రాయించాడు? ఎలా ఆశీర్వదించాడట? దుష్టత్వము నుండి మిమ్మల్ని విడిపించడం ద్వారా. అమ్మా ఏం చెబుతున్నా అన్నీ ఇందులో అయ్యే. అర్థమవుతుందా మీకు? ప్రతి పాయింట్ చెప్పడం కదా, సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి మధ్యలో తగులుకుంటున్నవన్నీ కూడా మీకు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. దుష్టత్వాన్ని విడిచిపెట్టడం ద్వారా, తొలగించడం ద్వారా, దుష్టత్వం నుండి మనల్ని తొలగించడం ద్వారా ప్రభువు మనల్ని ఆశీర్వదించినని క్లియర్గా రాశాడు ఆయన. అంటే ఇప్పుడు 2025లో ఆశీర్వాదం ఏంటి చెప్పండి? చెప్పాలి. ఇప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నేనేమి చేయాలి? ప్రభువా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీకోసం నేనేం చేయాలి? నేను నీకోసం ఏం చేయాలి? నేను నీకోసం ఏం చేయాలి? ఏం చేయాలి? నేను నీకోసం ఏం చేయాలి? ప్రభువు కోసం అందుబాటులో ఉండాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ అందుబాటులో ఉండాలి. మా ప్రార్థన టైం అయిపోయింది 2 ఫోన్లు చేయకూడదు అండి. ఎంత పనున్నా, ఎన్ని పనులున్నా ముందేం చేయాలి? ప్రార్థన ఎక్కడుందో మీరే తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దేవుని కోసం అందుబాటులో నువ్వు ఉండాలా? ఎవరుంటారు? పాస్టర్ గారు అందుబాటులో ఉంటారు. పాస్టర్ గారికి అందుబాటులో ఉంటారు మీరు. అది పెద్ద విచిత్రం. ఫోన్లు చేసినా, గ్రూప్లో మెసేజ్ పెట్టినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా అలా తిరిగేసేస్తాం. కానీ మన గ్రూప్లో మెసేజ్ వస్తే మాత్రం ఎంతమంది చూసారని నోటిఫికేషన్ చూస్తే 3, 4, 5 అంతే. మరి లేరా గ్రూప్లో? ఉన్నారు కదా, ప్రార్థన ఉంది రండి అంటే చెన్నై నుంచి వాళ్ళు చూస్తుంటారు ప్రతి నోటిఫికేషను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనం చూడం. ఏది పెట్టినా సరే వాళ్ళు రియాక్ట్ అవుతారు. రియాక్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దానిలో ఇప్పుడు ఇందులో కూడా వస్తాయి, వాట్సాప్లో కూడా. మీరు చూసారనడానికి సింపుల్ అది. మీరు చూస్తున్నారు లేదా అలా వదిలిసిపోతున్నారు. నో మెసేజెస్ కాదు, రియాక్షన్స్ ఇవ్వచ్చు. అందరూ రియాక్షన్ ఇవ్వచ్చు. నేను చెప్పేది రియాక్షన్, నాట్ మెసేజెస్. ఎందుకు నేను దాన్ని లాక్ చేశానంటే, లోకంలో బయట ఉన్న మెసేజ్లన్నీ ఇందులోనే పెడుతున్నారు. మన మెసేజ్లు ఎక్కడ పోతున్నా తెలియట్లేదు. పోనీ మన మెసేజ్ ఎవరైనా షేర్ చేస్తారంటే ఎవరు చేయట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు గ్రూపు? అందుకని దాన్ని లాక్ చేసి ఓన్లీ
మన మెసేజ్లు మాత్రమే చూడడానికి ఓపెన్గా పెట్టాను దాన్ని. అర్థమైందా? ఇది పెట్టి నేను జస్ట్ ఓపెన్ చేశాను అనుకో, పావు గంటలో 30 మెసేజ్లు పెట్టేస్తూ ఉంటారు. ఒకడు విజయప్రసాద్ రెడ్డి, ఒకడు జేఎంసీ, ఒకడు ఆది, ఒకడు సుందరరావుది, ఒకడు ఆ పాట, ఒకడు ఈ పాట. ఇందులో నా మెసేజ్ ఎక్కడుందో ఎదుక్కోవాలి నేను. పోనీ ఓపెన్ చేసి చూస్తారంటే అది లేదు. అంటే ఎంతమంది చూస్తున్నారంటే ఆదివారం లైవ్ వెళ్తుంది కదా, అర్ధరాత్రి కూడా లైవ్ వెళ్తుంది. ఎంతమంది నిజం చెప్పండి, క్రిస్మస్ మెసేజ్లు 2 మెసేజ్లు కనీసం ఓపెన్ చేసి చూసారా మీరు? నోటిఫికేషన్ వచ్చినప్పుడు కనీసం ఓపెన్ చేసి చూసారా? నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి. నోటిఫికేషన్ వచ్చింది, దాన్ని ఓపెన్ చేద్దామని ఓపెన్ చేసి చూసిన 1, 2 అంటే 6. మీ 6 కోసం నేను గ్రూప్ రన్ చేయాలా? విచారం కదా. ఎంతమంది ఇన్స్టాగ్రామ్ చూసుంటారు ఈ వారంలో? ఫేస్బుక్ చూసుంటారు, వాట్సాప్ చూసుంటారు, ఇతరత్ర కార్యక్రమాల కోసం ఇతరత్ర యాప్లు చూస్తుంటారు, అన్నీ చూస్తారు. కానీ ఒక్క దేవుని పని మాత్రం మీరు, అంటే ఇప్పుడు దేవుని కోసము అందుబాటులో లేము. అది విషయం. ఇక్కడ అడుగుతున్నాడు అపోస్తులైనటువంటి పౌలు బాగా పారిన తర్వాత సాక్ష్యం చెప్తాడు. పౌలుగా మారి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ సౌలు అనేటువంటి వ్యక్తి, ప్రభువా నువ్వెవరు ఏమంటున్నాడు? అంత మర్యాద ఇచ్చాడా? నువ్వు ఎవడవు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఎవడవు అన్నాడు. ప్రభువా నేను ఏం చేయాలి? కవర్ చేసుకుంటున్నాడు ఇక్కడికి వచ్చేసరికి. ఇంకా భాష మాట్లాడితే కుదరదుగా, మారాడు కదా. మారకముందు నువ్వెవడు అన్నాడు. అనగానే నీవు హింసించుచున్నా యేసును అన్నాడు. అంతే. తర్వాత వెంటనే మనోడికి బొమ్మ కనబడింది. వెలుగు దేవుడై ఉన్నాడు అంటే యేసే దేవుడు. అందుకే ఈ యేసే క్రీస్తు అయి ఉన్నాడని ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ సాక్ష్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు 22వ అధ్యాయంలో. నేను ఏమి చేయవలెను అని అడుగగా, ప్రభువు నీవు లేచి దమస్కుకు వెళ్ళి, ప్రశ్న మర్చిపోకండి, దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని అడిగాడు? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? దమస్కు వెళ్ళి అక్కడ ఉండుము, నీవు అక్కడ చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని. ఇప్పుడు ప్రభువా నేనేం చేయాలంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి? చర్చికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మనము? ఆయనకు దమస్కు మందిరం. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? మనకేంటి చెప్పండి? దేవునికి అందుబాటులో ఉండడం. ప్రభువా నేనేం చేయాలంటే, ఆయన మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా? కొంచెం అందుబాటులో ఉండరా. ఆయన చెప్పేది ఏంటి? కొంచెం అందుబాటులో ఉంటే, చిన్న చిన్న పనులు ఉన్నప్పుడు నీకు ఒక పని చెప్తాను. అంతే కదండి. పిల్లలు ఎవరు లేరనుకుని ఇంట్లోని చిరాకు వచ్చేస్తుంది. ఆ చింతపండు కోసం, టమాటోల కోసం కరెక్ట్గా ఆ కూర గిన్నె ఏమంటారండి దాన్ని, కొండ దాని మీద పెట్టేస్తాం పొయ్యి మీద. తీరసరి టమాటాలు లేవు, ఉల్లిపాయలు. ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలు ఈ టైంలోనే కనబడరని ఎంత చిరాకు పడిపోతామండి. అంటే ఆ టైంకి ఎవరు ఉండాలి? అందుబాటులోని ఎవరో ఒకరు ఉండాలి. లేకపోతే బయటకు వచ్చి ఎవడు అందుబాటులో ఉంటే వాడిని పిలిచి పణాలు, షాప్ దగ్గరికి వెళ్ళి పణాలు తీసుకొని రా అంటావా లేదా? పల్లెటూర్లు కాబట్టి ఇలా ఉంటాయిలేండి. టౌన్లో అనుకోండి అలా వెళ్ళడానికి ఏమన్నా, మొత్తం బజార్ అంతా ఒకసారి చేసి తెచ్చుకొని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చుకొని అలా ఉండాలి. అంతే తప్ప టెంపరీగా తెచ్చుకోవడానికి ఉండదు. మా పరిస్థితి కూడా అంతే. అక్కడ ఇంకా పక్క చుట్టుపక్కల ఏమి ఉండవు. ఏమైనా తెచ్చుకొని ఒకళ్ళు లేదనుకో, అది వేసుకోకుండానే వండుకో తినాలి మేము. అందుబాటులో ఎవరో ఉండరు. అర్థమైందా? ఇప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ప్రభువా నేను ఏం చేయాలంటే ఆయన ఏమంటున్నాడు? నువ్వు చర్చికి వెళ్ళు, అక్కడ నువ్వు చేయవలసినవన్నీ కూడా నీతో చెప్పబడును. 2025 సంవత్సరంలో మొట్టమొదటి ప్రశ్న, ఆ ప్రశ్నకి సమాధానం ఏంటి చెప్పండి? అందుబాటులో ఉండడం దేవునికి. అది మందిరానిక, ప్రార్థనక, సహవాసానిక, కూడికలక, ఆరాధనక, దేనికైనా మనం ఎక్కడ ఉండాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీ నోటితో మీరు చెప్తేనే పైనున్న ప్రభు తదాస్తు అంటాడు. ఏమంటారు అంటే ఆమెన్. తదాస్తు అంటే ఏంటి? అలాగే జరుగునుగాక అంటాడు. ఆమెన్. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రభువా నేనేం చేయాలి? ప్రభు అంటున్నాడు నాకు అందుబాటులో ఉండు అన్నాడు. ఇప్పుడు అందుబాటులో మందిరానికి వచ్చిన తర్వాత, చర్చికి వచ్చిన తర్వాత, దమస్కుకు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఇదే ప్రశ్న మరలా ప్రియమైన వారలారా, దమస్కులోనికి వెళ్ళిన తర్వాత దమస్కులో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, దమస్కులో ఉన్నటువంటి స్థితిని బట్టి అక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దామండి. కొంచెం ముందుకు వెళ్దాం. దమస్కులోనికి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే,
15వ వచనాన్ని చదువుదాం. 14వ వచనానికి వచ్చేద్దాం. 14 కాదు 12 నుంచి చదువుదాం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి అననీయ అనేటువంటి మనుషుడు ఉన్నాడు. ఎక్కడ దమస్కులో ఎవరున్నారు? అననీయ. అననీయ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ సౌలు అనేటువంటి యవనస్తుడు పాపం ఎవరో తీసుకొచ్చారు చెయ్యట్టుకొని, కళ్ళు కనబట్ల. ఏమైపోయి కళ్ళు అయిపోయినటువంటి అతను చేయి పట్టుకొని తీసుకొని వచ్చారు. చేయి పట్టుకొని తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ అడుగుతున్నాడు ఏమని? అక్కడ అడుగుతున్నాడు, దమస్కులో ఉన్నటువంటి ఈయన అడుగుతున్నాడు, ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు కనబడ్డారు, నీ దగ్గరికి వెళ్ళమన్నారు. అక్కడ రెండో ప్రశ్న ఏంటంటే, నేను ఏమి చెయ్యాలి? ఎవరిని అడుగుతున్నారు? హననీని అడుగుతున్నారు. ఎవరు? ఇదే సౌలు ఊగుతున్నావు. ఇదే సౌలు అడుగుతున్నాడు ఏమని? నేనేం చెయ్యాలి అని. ఎవరిని అడుగుతున్నారు? చెప్పాలి. ఎవరిని అడుగుతున్నారు? మాట్లాడితే నిద్ర రాదు, అందుకే మాట్లాడిస్తున్నాను మీతోటి. మౌనంగా ఉంటే కుణకపోతే ఏమొస్తాయి? నాతో మాట్లాడండి, వాక్యంతో మాట్లాడండి. వింటున్నావా? నోరిప్పండి, నాతో మాట్లాడండి. నాతో అనని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? కాదు, సౌలు అననీని అడుగుతున్నాడు ఏమని? నేనేం చేయాలి? నెక్స్ట్ ఏంటి? నేనేమి చేయాలని అడిగినప్పుడు ప్రియమైన వారలారా, అసలు నా దగ్గరికి నేను పంపించిన వారు ఎవరంటే, మళ్ళీ స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చాడు. వెలుగు కనిపించింది, వెలుగులోంచి యేసై కనబడ్డాడు. యేసై కనబడి నువ్వు హింసిస్తున్న యేసు నేనే అన్నాడు. అయితే నేనేం చేయాలి అన్నప్పుడు, ప్రభువా నేనేం చేయాలన్నప్పుడు, నువ్వు దమస్కు వెళ్ళన్నాడు. దమస్కులో ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియదు, కానీ నీ దగ్గర నడిపించాడు దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి అని దమస్కులో ఉన్నటువంటి అననీయను అడుగుతున్నాడు. అక్కడ అడుగుతున్నప్పుడు ప్రియమైన వారలారా, ఎవరైనా సరే ఒక విషయాన్ని మర్చిపోకండి. దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు అందుబాటులో ఉండమన్నాడు అంటే తర్వాత చెప్పే పని కూడా మరలా దేవుడే చెప్పాలి. ఎవరు చెప్పాలి? నెక్స్ట్ పని కూడా దేవుడే చెప్పాలి. కాబట్టి అక్కడ చూడండి ప్రియమైన వారలారా, 14 నుంచి అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నేనేం చేయాలని అడిగినందుకు అక్కడ అంటున్నాడు చూడండి, ఆ నీతిమంతుడు కాదు, ఆ నీతిమంతుని చూడడానికి నీకు అవకాశం వచ్చింది కదా, ఆ నీతిమంతుని గూర్చి నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. రెండో పని ఏంటి? ఆ నీతిమంతుని గూర్చి ఏం చేయాలి? యేసయ్య గురించి ఏం చేయాలి? చెప్పాలి. ఏమని చెప్పాలి? నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు నీవేమై ఉండాలి? ఇప్పుడు మందిరానికి వచ్చిన తర్వాత నేనే అననీయను అనుకోండి, ఏమనుకోండి? ఇప్పుడు ప్రశ్న ఏంటి చూద్దాం. నేనేమి చేయాలి అడగాలి. ఏమని అడగాలి? కుడికే వాళ్ళందరూ చెప్పండి నేనేం చేయాలని అడగండి. అడగాలి. నిద్రపోతున్న వాళ్ళందరూ అడగండి. వినబట్టలేదు. నిద్రపోలేదని అనిపించుకోవడం కోసం మాట్లాడట్లేదు, అది విషయం. ఓకే, ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఏదైతే మీరు వింటున్నారో, ఇక్కడ ఏదైతే చూస్తున్నారో, ఇక్కడ విజువలైజేషన్, ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది కదా బొమ్మ. కనబడుతుందా లేదా? అలా చెప్పట్లేదా? నేను చెప్తాను కదా, బాగా చెప్తానా నేను? చెప్పండి మరి, మార్చుకోవాలి. లేకపోతే నన్ను డెవలప్ చేసుకోవాలి అప్పుడు మీకోసం. ఏదైతే మీరు చూస్తున్నారో, మాటల ద్వారా చెబుతున్న చూడండి, అప్పుడప్పుడు కథ చెప్తుంటే అలా లీనమైపోతుంటాం కదా. అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? కథలోకి వెళ్ళిపోతాం. మనం ఇక్కడ ఉండం. మనం ఎక్కడ ఉంటాం? సీరియల్ చూసేటప్పుడు ఎక్కడ ఉంటాం? సీరియల్లో ఉంటాం. సినిమా చూసేటప్పుడు ఎక్కడ ఉంటాం? హీరో వెనకాల ఏ కత్తిగానో కర్రగానో మనమే ఉంటాం పక్కనే. అది కత్తిలా ఫీల్ అవ్వం, అది మనలా ఫీల్ అవుతాం, అంతేనా కదండి? ఓ తుపాకీను మనం, లేదా హీరో పక్కనే ఉన్నట్లుగా హీరోని అటు ఇటురా అంటాం. ఏంటంటే బయటకు వచ్చి, బయట నుండి మనం చూస్తున్నాం, లేదంటే ఇటు పక్క వచ్చి కర్ర చేస్తాడు, అటుపక్క వెళ్ళిపోండు. ఏదో మనం చెప్తే ఆయన తిరిగినట్టుగా. అంటే అర్థం ఏంటి అక్కడ? మనం అందులో లీనమైపోయాం. నువ్వు చూసిన వాటిని, విన్న వాటిని ఇప్పుడు ఏం చేయాలి? సకల మనుష్యుల ఎదుట నువ్వు ఆయనకి ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి.
మీరు అడగకపోతే, ప్రభువా నేను ఏం చేయాలని మీరు అడగకపోతే ఆయన నీకు పని చెప్పడం. ఎందుకంటే నువ్వు ఆయనకు అందుబాటులో లేవు. ఉంటే ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు అడుగుతావు, ప్రభా నేను ఏం చేయాలి, ఖాళీగా ఉన్నాను ప్రభా, నేను ఏం చేయాలని అడుగుతూనే ఉంటావు. నీవు ఆయనకు అందుబాటులో ఉండటం లేదు కనుకనే నీకు పని లేదు. అది విషయం. మనం ఆయనకు అందుబాటులో ఉండటం లేదు కాబట్టి ఆయన మనకి ఏం చెప్పట్లేదు, ఇప్పుడు పని చెప్పట్లేదు. పిల్లలు మన దగ్గర ఉంటే వస్తామా నాకే చెప్పాలా అంటారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉంటారు, అదిగో ఆ పిల్ల ఇంకో పిల్ల. అంటే ఆ పిల్లకి చెప్తే ఉంటుంది, అస్తమానం నాకే చెప్తావు ఆ పిల్లకి చెప్పంటది. ఈ పిల్ల చెప్తే ఉంటుంది, అస్తమానం నాకే చెప్తావు అక్కకి చెప్పంటది. అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరూ పక్కనే ఉంటారు, ఇద్దరు అందుబాటులో ఉంటారు కాబట్టి ఏం చేసింది? పని చెప్పింది. పని చెప్పినప్పుడు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పంటారు. మనం కూడా అలా తోసేస్తున్నాం దేవుడికి. పాస్టర్ గారు చెప్పుకుంటారులే, మనకెందుకు కదా. వాక్యం పాస్టర్ గారు మీకే చెప్తారు, బయటికి వెళ్ళి చెప్పరు. పాస్టర్ గారు ఎవరు చెప్తారు? మీకే. బయటికి వెళ్ళి చెప్పాల్సిన వాళ్ళు ఎవరు? మీరే చెప్పాలి. అందుకే ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇదేంటిది? ట్రైనింగ్ సెంటర్, మోటివేషనల్ సెంటర్. ఇది అర్థమవుతుందా మీకు? కోచింగ్ సెంటర్ ఇది. కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? మీ పరీక్ష కూడా నేను రాయాలా? మీ జీతాలు మాకు ఇస్తాండి, మీ పరీక్షలు కూడా మేమే రాసేస్తాం. మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాం. బ్యాట్ ఎలా పట్టుకోవాలి, బాల్ ఎలా కొట్టాలి, బౌలింగ్ ఎలా చేయాలి చెప్తాం. అంతేగాని కోచ్ వెళ్ళి ఆట. ఇప్పుడు కాపరి మా పని ఏంటి? మీరెవరు చెప్పండి? ఏదో ఒకటి అనుకోండి, గొర్రెలో మేకలో ఆవులో గేదెలో ఏదో ఒకటి అనుకోండి. మొత్తానికి మాత్రం కాపరి తోలేటువంటి గొర్రెలు. ఇప్పుడు కాపరి పని ఏంటి చెప్పండి? గొర్రెల్ని తీసుకొని వెళ్ళి మంచి ఆహారం పెట్టడం, నీళ్లు పెట్టడం, విశ్రాంతినివ్వడం. అంతేనా? ఇంకేమనుందా చెప్పండి? ఏమనుందా ఇంకా? నీళ్లు, ఆహారము, విశ్రాంతి. అంతేనా? అంతే కదా. అంటే మెయిన్ వర్క్. మరి గొర్రెలు ఏం చేయాలి? పీకలగడ తినేసి తినే పనిలో ఉంటే తినేయడం పడుకోవడం, తినేయడం పడుకోవడం అది కాదు. గొర్రెలు ఏం చేయాలి? పిల్లల్ని పెట్టాలి, పాలు ఇవ్వాలి. అంతే కదా. పిల్లల్ని మళ్ళీ పెంచాలి. అవి అంటే పిల్లల్ని పెట్టే పని ఎవరిది? గొర్రెలదా కాపరిదా? మీరు చాలా తెలివైన. గొర్రెలది పిల్లలు పెట్టే పని కాబట్టి కన్న పిల్లలు చర్చికి తీసుకొస్తే సరిపోద్ది. ఇప్పుడు అదేం చేస్తున్నావు? ప్రభువా నేను ఏం చేయాలి అంటే ప్రభు ఏమన్నాడు? నువ్వు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి ప్రకటించమన్నాడు. ప్రకటించమంటే మీరేం చేస్తున్నారు? ఎవరికో ప్రకటించడం ఎందుకు? మా గర్భాన్ని పుట్టిన వాళ్ళకైతే ఏ గోళ ఉండదు, వాళ్ళు చచ్చినట్టు వచ్చి తీరుతారని ఏం చేస్తున్నారు? ఇప్పుడు 10 సంవత్సరాలకు ఒక 2 గొర్రెలు కని కొంచెం పెద్ద చేసి ఇంత పిల్లలు చేసి తీసుకొచ్చేటట్టున్నారు. అమ్మయ్య 2 ఆత్మలు రక్షించారా మీరు? ఆ గొర్రెలు కాబట్టి అవి కంటాయి. మనం ఏం చేయాలి? నా కష్టకాలమందు నేను కనిన కుమారుడు ఒనేసిము అన్నాడు. ఒనేసిము ఎవరు కుమారుడు? ఒనేసిము వాళ్ళ నాన్న కుమారుడు. కానీ పౌలు ఏమంటున్నాడు? నా కుమారుడు అన్నాడు. తిమోతి ఎవరు కుమారుడు? వాళ్ళ నాన్న కుమారుడు. కానీ తిమోతిని పౌలు ఏమంటున్నాడు? నా కుమారుడు. అంటే సువార్త ద్వారా క్రైస్తవుడు ఏమవ్వాలి? ఇంకొక ఆత్మను కనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలి. కనాలంటే ఏం చేయాలి? కన్న వాటిని విన్న వాటిని ప్రకటించాలి. ప్రకటిస్తేనే. ప్రకటించకపోతే ఎట్లా వింటారు? వినకపోతే ఆ వాక్యం హృదయంలో ఎట్లా ఫలిస్తుంది? ప్రకటించేవారు లేకపోతే, వెళ్ళేవారు లేకపోతే, పంపేవారు లేకపోతే ఎట్లు వింటారు? ఇప్పుడు ఎంతమందికి అవసరం లేదు తెలుసా మీకు? ఇలా ఆదివారం కూర్చొని, సోమవారం కూర్చొని, మంగళవారం కూర్చొని వాక్యాలు వినాల్సిన అవసరం లేదు. ఆరాధన చేసుకు వెళ్ళిపోవాలి మనం. వాక్యం అవసరం లేదమ్మా మనకి. నిజం చెప్పనా? వాక్యం అవసరమే లేదు. ఏదో 2 ఆశీర్వాదాలు, 2 తుత్తు జల్లులు, 2 రిఫరెన్స్ చెప్పేసి పంపించేస్తే సరిపోతుంది. మీకు అవసరమైనవి అంతే. ఎందుకంటే మీరు ఎలా బయటికి వెళ్ళి చెప్పరు. మేము సబ్జెక్టులు మీకోసం ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన అవసరం, అంత కష్టం కూడా మాకు ఎందుకు? మీరు ఎప్పుడు చెప్పరు కాబట్టి పక్క వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పుడు మేము సబ్జెక్టులు చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? మీకోసం ఏం కావాలా 2 ముక్కలు చెప్తే సరిపోదు. ఎందుకు గంట ప్రసంగం కదా? కరెక్టే కదా? అంతే కదా? ఎన్ని సంవత్సరాలు అయింది. పోయిన సంవత్సరం ఇదే టైంకి ఇక్కడే వాక్యం చెప్తూ ఒక మాట చెప్పాను. ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తండి. నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక్కరినైనా సరే మీరు ఏం చేయాలి? ఇప్పుడు చేతులు ఎత్తి చెప్పండి, ఇదిగో నేను తీసుకొచ్చిన ఆత్మని పక్కన వాళ్ళు చూపించండి. ఇప్పుడు చూసుకోండి ఒకసారి. ఇలా చూడండి. ఎడమవైపు తిరగండి ఒకసారి. తల తిప్పండి. కుడివైపు తిరగండి.
ఖాళీగా ఉందా? ఖాళీగా ఉందా? ఈ సంవత్సరం కూడా? ఈ సంవత్సరం ఖాళీయేనా? కలకత్తా ఖాళీ. నెక్స్ట్ 2025 పావు గంటలో స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు అడగండి, ప్రభువా నేనేం చేయాలి? ఉట్టి మాట వద్దు, దానికి ముందు మాట కూడా మీరే చెప్పాలి. ప్రభువా చెప్పండి, ప్రభువా నేనేం చేయాలి? ఆయన అంటున్నాడు, కన్న వాటిని విన్న వాటిని. చూడండి, మన ఇష్టానుసారంగా ఒకవేళ అనుకున్నాం, మనం నిర్ణయం తీసుకున్నాం, దేవునికి మనం సెలెక్ట్ అయిపోయామనుకోండి, నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా, నువ్వు ఎంత చెడ్డడో నిన్ను వాడేసుకుంటాడు ఆయన. నీకు అర్థమవుతుందా? అంటే దేవునికి ఎంత దూరం అవుదాం అనుకున్నా మరలా దేవుడు ఏం చేస్తాడు? బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక బిలాం అనేటువంటి ప్రవక్త ఉన్నాడండి. మోయాబీల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తాడు. ఏమంటాడు? మొదటిసారి అంటారు వెళ్ళొద్దు అంటాడు, రెండోసారి అంటే వెళ్ళొద్దు అంటే వీడికి డబ్బాస ఎక్కువైపోయింది, దురాస ఎక్కువైపోయింది. సరే పోయి నేనేం చెప్తాను అదే నువ్వు ఒక్క మాట కూడా ఎక్స్ట్రా. వచ్చిన తర్వాత బిలాం ఏం చేశాడు? బిలాం అన్నాడు, బేయరు కుమారుడు అనేటువంటి బాలాకుతో అంటాడు కదా, ఇదిగో నువ్వు నిజంగా దేవుని మాటలు నా నుండి వస్తాయి నువ్వు నమ్ముతున్నావు కదా, దేవుడు ఏది సెలవిస్తే అదే నేను మాట్లాడతాను, నా మాటలు ఏమి కూడా లేవు అన్నప్పుడు తూర్పు దిక్కున తీసుకెళ్తాడు. తూర్పు దిక్కున ఇశ్రాయేలు శపించమంటే ఇశ్రాయేలు దీవిస్తాడు. పశ్చిమ దిక్కు తీసుకుని వెళ్తాడు, అక్కడ కూడా అంతే. ఉత్తరాన్ని తీసుకెళ్తాడు, దక్షిణాన్ని తీసుకెళ్తాడు. ఏ దిక్కును మారితే అక్కడ దేవుడు శపించమని చెబుతాడు అని అనుకున్నాడు. కానీ దరిద్రుడైనా సరే బిలామును కూడా దేవుడు ఏం చేసుకున్నాడు? వాడుకున్నాడు అక్కడ. అది విషయం. ఇప్పుడు బిలాం కంటే దరిద్రులమా మనం? బిలాము కంటే దరిద్రులమా మనము? కాదు కదా, అవునా? చెప్పండి, బిలాము కంటే దరిద్రుడండి అన్నోడు చేతులు ఎత్తండి. ఎంత మంచోళ్ళమో మనం. మరి మనల్ని ఎందుకు వాడుకోడు ఆయన? వాడుకుంటాడా వాడుకోడు చెప్పండి అమ్మా, చెప్పండి. మీలో నాకు పాస్టర్లు కనబడుతున్నారు, సేవకులు కనబడుతున్నారు. నా సేవకులు కాదు, దేవుని సేవకులు. వెళ్తారా? చిన్నప్పుడు పాట పాడేవారు, నా పేరే తెలియని ప్రజలు. పాటలాగే మిగిలిపోయింది. ఎందరో ఉన్నారు, అంతే కదండి, ఎందరో ఉన్నారు, కానీ నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. వెళతారా మీలో ఎవరైనా? రెవల్యూషనల్ సాంగ్స్ అండి అవన్నీ కూడా, పుట్టుట్టు పాటలు వచ్చేసి ఇప్పుడు అన్నీ కూడా. అప్పుడు ఉజ్జీవం, ఎంత ఉజ్జీవం అంటే ఆ పాట పాడుతుంటే మంట పుట్టేది ఒక్కొక్కడిలో. పరిచర్యకి వెళ్ళాలనే మంట వచ్చేది. ఇప్పుడు అలాంటివి ఉన్నాయండి? అలాంటివి ఉన్నాయా? నీకు అవకాశం ఇస్తే మాత్రం నువ్వు వాయించేస్తావు. నువ్వు పాడు రేపు పాట, అదే పాట పాడు నువ్వు ఏంటి. చూడండి, దేవుడు ప్రకటించాలని అనుకుంటే, పని చెప్పాలనుకుంటే మనల్ని ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక ద్రాక్ష తోట యజమాని ఉదయాన్నే తన ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారి కోసం వెళ్తారు. ఉదయం 6 గంటలకు వెళ్ళి కొంతమంది పనివారిని తీసుకొని వస్తారు. ఆ పనివారు కోతను కోస్తూ ఉన్నారు, పళ్ళను దించుతూ ఉన్నారు, కాయలను కోస్తూ ఉన్నారు. సమయం సరిపోవట్లేదు, కాయలు కుళ్ళిపోతాయి, పండిపోయాయి, కుళ్ళిపోయి కుళ్ళిపోతాయి. రాలిపోయేలోగా ఏం చేయాలి? ఇప్పుడు ఆ పళ్ళను కోసి కూర్చాలి. కాబట్టి 9 గంటలకు మరలా వెళతాడు. 9 గంటలు మరికొంతమందిని తీసుకొని వస్తాడు. వీళ్ళు అందరూ కలిసి పని చేసిన ఇంకా పని ఉండిపోయింది. మరలా 12 గంటలకు వెళతాడు, మరలా 3 గంటలకు వెళ్తాడు, మరలా 5 గంటలకు కూడా వెళతాడు. సంత వీధిలో కొంతమంది యవనస్తులు మీలాటోళ్ళు మిగిలిపోయారు. ఎలాంటోళ్ళు? మన అనకండి, మళ్ళీని నాలాటోడు అనాలి. ఏమనాలి? మిగిలిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి, మీరెందుకు ఊరకనే ఇక్కడే నిల్చున్నారంటే, అప్పుడు మీరు అంటున్నారు, ప్రభువా మాకు ఎవడో పని ఇవ్వలేదు. ఏమంటున్నారు మీరు? నాకు ఎవడో పని ఇవ్వలేదంటే, అయితే రండి, నా ద్రాక్ష తోటలో పని బోల్డ్ ఎంత ఉంది, మీకు చెయ్యాల్సిందేదో నేను చేస్తాను, మీకు ఇవ్వాల్సిందేదో నేను ఇస్తాను, రండి అన్నాడు. వచ్చిన తర్వాత అందరూ కలిసి కోతను కోసారు. సాయంకాలం 6 అయ్యేసరికి మొత్తం కోతంతా పూర్తయిపోయింది. 5 గంటలకు వచ్చినాడు ఎవరు చెప్పండి? బ్యాచ్ మనమే బ్యాచ్. వెళ్తే మనం అవుతాం, వెళ్ళకపోతే కాదు. అర్థమైంది? ఇప్పుడు నేనే అని అన్నామంటే వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైతే ఒప్పుకున్నావో
ఎవరు ఎదుట ఒప్పుకున్నాము? దేవుని ఎదుట. ప్రతి మాట